మనము ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తాం కదా. ఎందుకంటే ఒకసారి సీతారాముల వారు ఆకులు సేవిస్తుంటారు. సీతమ్మ తల్లి మంచిగా తమలపాకులు చుట్టి రాముల వారికి అందిస్తుంటుంది. ఆ ఆకులు శ్రీరాముడు నోట్లో వేసుకున్న తర్వాత నోరు ఎర్రగా పండుతుంది. అయితే ఇది చూస్తున్న ఆంజనేయ స్వామికి ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన సీతమ్మ తల్లిని ఏమడుగుతారు అంటే, అమ్మ నువ్వేమో ఆకుపచ్చని ఆకులు ఇస్తున్నావు, స్వామి అవి నోట్లో పెట్టుకోగానే అవి పండ్లుగా ఎలా మారిపోతున్నాయి అని అడుగుతారు. అప్పుడు సీతమ్మ తల్లి ఏమంటారంటే, శ్రీరామునికి ఈ తమలపాకులు అంటే చాలా ఇష్టం, ఈ ఆకులను ఆయన నోట్లో పెట్టుకోగానే అవి పండ్లుగా మారిపోతున్నాయి అని చెప్తారు. అది విన్న ఆంజనేయ స్వామి వెంటనే పరుగున పోయి తమలపాకు మొత్తం తెంపుకొని ఆ నాగవల్లి మొత్తం తనకు చుట్టుకొని వస్తారు. అది చూసిన శ్రీరామచంద్రుడు సంతోషపడి హనుమకి ఏం చెప్తాడు అంటే, హనుమ నిన్ను నీ భక్తులు ఈ ఆకులతోటి పూజిస్తారు. కలియుగంలో నా భక్తుల కోరికలను తీర్చే బాధ్యత నీది. అందులోనూ నిన్ను ఈ ఆకులతోటి పూజించిన వారికి తీరని కోరిక అంటూ ఉండదు అని శ్రీరాముల వారే స్వయంగా ఆంజనేయ స్వామికి చెప్తారు. అందుకనేసి మనము ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తాం.